నెల 15 నుంచి శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు గౌడ సంఘం అధ్యక్షులు మల్లేశం గౌడ్ మాజీ ఎంపీటీసీ దుంపలపల్లి మల్లేశం గౌడ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా నార్రుపేట మండలం గుర్రాలగొంది గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయ ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అమ్మవారికి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. భక్తులకు సౌకర్యార్థం ఆలయం వద్ద అన్ని వసతులు కల్పించినట్లు చెప్పారు. రేణుకా ఎల్లమ్మ కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం 18/3/26 వరకు జరిగే ఎల్లమ్మ సిద్ధోగ కార్యక్రమము. ఇందులో అధిక సంఖ్యలో జనులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ఆశిస్తున్నాము. ఇట్లు గుర్రాలగొంది గౌడ సంఘం. గ్రామం గుర్రాలగొంది, మండలం నారాయణపేట, జిల్లా సిద్దిపేట. శ్రీ రేణుకా ఎల్లమ్మ సిద్ధోగం మా గ్రామంలో అంగరంగ వైభవంగా జరపడుతుంది. తేదీ 15 ఆదివారం పొద్దున పోషమ్మ పూల తీయబడును. అదేవిధంగా సోమవారం పుట్టదనిపోట, మంగళవారం పట్నం మరియు శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగి ముండల కళ్యాణం. ఎందుకంటే ఇక్కడ మా ఈ దేవాలయానికి గత 200 సుమారు 200 క్రితం ఈ అమ్మవారు పిలిచింది. అమ్మవారు నమ్ముకున్న వాళ్ళకి ఇంతవరకు ఎవరికైనా అన్ని సక్రమంగా జరిగినాయి కాబట్టి ఇక్కడ గొప్పగా జరుగుతుంది. అందరూ మా గౌడ సంఘం సభ్యులు అందరం మరియు ఊళ్ళో కులపెద్ద మనుషులు. అదేవిధంగా ఈ కళ్యాణానికి ముఖ్య అతిథిగా శ్రీ స్థానిక ఎమ్మెల్యే గారు హరీష్ రావు గారు, మరి అదేవిధంగా మన ఎంపీ రఘునందరావు గారు మరియు మన మంత్రి పొన్నం ప్రభాకర్ రావడం జరుగుతుంది. కావున భక్తులు అతి సంఖ్యలో వచ్చి ఈ అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించాలని కోరుతా ఉన్నాం.